కుర్మ కులజులకు కులశనార్థులు ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశము మొన్న కొందరు ఎన్నడూ కుర్మ సంఘానికి రాని వాళ్ళు కూడా కొందరు ఒక రౌండ్ టేబుల్ అని ఏర్పరచుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెళ్తే అక్కడ కొన్ని ప్రశ్నలకు ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి 60-70 ఏళ్ళ వయసుగా ఉన్న వాళ్ళు కూడా కులానికి సేవ చేస్తూ సరే మనం మన బాధ్యతగా ఏం చేస్తున్నామో జవాబిద్దామని మొత్తం ఇట్లా ప్రింటెడ్ రూపంలో మొత్తం సంఘ సేవలు ఏమున్నాయి వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటివి అని చెప్పి ఇట్లా ప్రింటెడ్ రూపంలో తీసుకొని వెళ్ళి వాళ్ళకి జవాబిద్దామనే ఒక సదుద్దేశంతో వెళ్ళిన కుర్మలకు ఘోర అవమానం. వాళ్ళు ఎన్నడూ మెట్లు కూడా ఎక్కలే, అయినా కుర్మ కులజులకు తెలుపాలి అని పోయిన వాళ్ళకు ఒక్కరికి కూడా గౌరవం దక్కలే, వేదిక మీదకి పిలువలే. వాళ్ళు మరి ఎట్లా కుర్మోళ్ళు అనేది నాకు అర్థం కాలేదు. ఈరోజు అన్ని కులాలు చూస్తున్నట్టు ధీటుగా ఎదిగిన మన కుర్మ కులం వైపు ప్రతి కులం కూడా చూస్తుంది. అరే ఇప్పుడు అన్న నరసింహన్న చెప్పినట్టు కుర్మోళ్ళని చూసి నేర్చుకోవాలి, మార్గదర్శకం తీసుకోవాలి అనే ధీటుగా పోయే కులానికి మరి మనం పుట్టిన కులం ఎటువంటిదంటే మనం పుట్టిన తల్లికి కన్న తల్లికి ఎట్లయితే గౌరవం ఇస్తామో మరి మనం పుట్టిన కులానికి కూడా తల్లి లాంటి గౌరవించుకోవాల్సిన కులాన్ని మరి బజార్కి ఇడిచి ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లే ప్రయత్నం చేసేటోళ్ళు మరి కొందరు ఎట్లా కుర్మోళ్ళు అవుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు ఎజెండా చూస్తే బ్యానర్ మీద ఒకటి ఉంది, ఆడ ఒకళ్ళేమో దొడ్డి కోమరేకు, వాళ్ళు ఎన్నడూ యాదవ్ అని కూడా పెట్టుకుంటారంట, ఒకడు మంగళని పెట్టు. అటువంటి వాళ్ళు కొందరు ప్రశ్నిస్తున్నారు. దొడ్డి కోమరే గవర్నమెంట్ గా జీవో ఇచ్చి కొమరయ్య గారికి మన కులానికి గౌరవం ఇచ్చి అఫీషియల్ గా చేస్తే దానికి రిజైన్ చేయండి. పొంతన లేని మాటలు. అట్లాగే ఈరోజు ముఖ్యంగా రాజకీయానికి అవగాహన, రాజకీయ నాయకులు ఎవరు సంఘానికి ఉండొద్దంటే ఈరోజు చేసిన వనరులన్నీ దోసుకొని తిన్నికే మీరు వస్తారా? రాజకీయం ఉంటేనే కదా సంఘం నడిచేది. రేపు ఏ విధంగా ప్రోటోకాల్, ఈరోజు చిన్న పెద్ద ఒక ప్రోటోకాల్ మహిళా యూత్ ఎట్లా కూర్చున్నాం, ఇటువంటి మంచి చెడ్డలు తెలవాలంటే సంఘం మీ అవగాహన, రాజకీయం అవగాహన, ఒక ముఖ్యమంత్రి కూడా ఏర్పడాలంటే రాజకీయ అవగాహన ఉన్నోళ్ళే ఖచ్చితంగా సంఘాన్ని నడిపిస్తారు. కాకపోతే ఆల్ పార్టీలు అన్ని నిష్పక్షపాతంగా నడిపిస్తున్నందుకే కుర్మ సంఘం ఈ రేంజ్ లో ఎదిగిందని చెప్పి మేము ఘంటాపదంగా ఈ వేదిక మీద చెప్పగలుగుతాము. ఖచ్చితంగా ఎప్పుడు కూడా కులానికి పనిచేయనోళ్ళు తల్లిని అవమానించినట్టే కులానికి అవమానిస్తే ఇక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు ఓపిక పట్టిర్రు. ఇక్కడి నుంచి కులానికి కానీ కులానికి సేవ చేసే నాయకులకు ఎవరన్నా అంటే తీవ్ర పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఘంటాపదంగా మేము ఈ రాష్ట్ర కుర్మ సంఘం నుంచి మీకు తెలియడం చేస్తుంది. జై కుర్మ. నేను తెలంగాణ మహిళా చైర్మన్ అండి. మొన్న సమావేశానికి వెళ్ళాను, నేను రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాము. అయితే మా సంఘం తరఫున మేము దాదాపు 45 మంది వెళ్ళాము. ఆయన రౌండ్ టేబుల్ సమావేశం అని పిలిచాడు. 100 మంది లేరు అక్కడ. ఆ 100 మందిలో కూడా 45 మంది మేమే ఉన్నాం. ఆ 45 మందిలో కూడా ఇక్కడ సంఘానికి వచ్చేటోళ్ళు 10-15 మంది లేరు. మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే, అదే బయట డిస్టిక్ల నుండి పిలిచారు. వాళ్ళకు సంఘం గురించి అసలు ఏం తెలియదు. ఒక ఆయన అయితే ఒకటే రోజు వచ్చిందంట సంఘానికి, ఇక్కడికి ఒక రోజు వచ్చిండంట. అది కూడా ఆయనకి ఏదో లెటర్ కావాలని వచ్చిందంట వెంకటేష్ అంటే. ఆ లెటర్ కోసం కూడా నేను మల్లేశన్న దగ్గర పోయినా, నాకు లెటర్ అట్లాంటివి చెప్తున్నాడు. సంఘం గురించి తెలియనాడు సంఘానికి వస్తే ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ఆయన ఏరియాలో బుక్కులు కావాలన్నాడు. బుక్కులు కావాలన్నప్పుడు మరి వచ్చి ఇక్కడ తీసుకొని సంఘంలో వచ్చి కూర్చొని నేను పలానా వ్యక్తిని, నా హోదా ఇది, నాకు బుక్కులు కావాలి, నేను ఉంటాను కరెక్ట్గా దీనికి బుక్కులకు నేను నిలబడి ఉంటాను, నేను అంతటా తీసుకొస్తాను, రికార్డు తీసుకొస్తాను చెప్పి తీసుకొచ్చుకోవచ్చు కదా సంఘానికి వచ్చి. అక్కడ కాకుండా డిస్ట్రిక్ట్లలో జిల్లాలలో అందరికి ఇచ్చినాం మేము బుక్కులు, కులం బుక్కుల కోసం. ఇప్పుడు వచ్చి నేను కులం బుక్కులు ఇవ్వట్లేదు, పెట్టిందేమో పేరు కులం బుక్కులు ఇవ్వలేదు, దానికోసం మేము సమావేశం పెట్టినామంటారు. అక్కడ బోర్డు ఏం పెట్టారు? సంఘ సమావేశం ఎన్నికలు. సంఘ సమావేశం ఎన్నికలు అంటే ఏం సంఘము, ఎక్కడి సంఘం, అది ఏ ఊరు సంఘం, దానికి ఉంటుంది కదండి పేరు ఊరు. ఒంటెత్తి పోకడ యజ్ఞమల్లేశం అన్న ఎన్నేళ్ళు ఉంటాడు. అయితే యజ్ఞమల్లేశం అన్న వచ్చి 10-15 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. మరి ఎన్ని కోట్ల ఆస్తులు జమ చేసిండంటే యజ్ఞమల్లేశం అన్న ఎంత కష్టపడ్డారు? అది ఎందుకు కాళ్ళకు కనబడతలేదు? ఇప్పుడు కోట్లు ఉన్నాయి సంఘంలో, కిరాయిలు లక్షలు వస్తున్నాయి, తీసుకొని తిందాము అని చూస్తారు. కానీ ఇంకా సంఘానికి నేను ఏం పని చేసిన? మరి ఆయన శ్రీశైలం చైర్మన్ ఇచ్చినాం ఆయనకు, మరి ఆయన నన్ను ఏం చేసిండు? దాన్ని నాశనం చేసి పెట్టేసిండు చైర్మన్. మొత్తం పోయింది, ఇప్పుడు జీరో అయిపోయింది. మనకు సంఘానికి ఏమి లేకుండా ఇది శ్రీశైలంది. నీకు ఇచ్చినందుకే అయింది ఇది, నీకు ఇవ్వకపోతే మేము నిలబడి చేసుకుంటుంటే మేము.
మేము మహిళలను కూడా ఎంత కష్టపడి ఇక్కడ తిరిగి చేస్తుంటే ఒక్కరోజు కూడా ఎవరు ఏం చేయరు, సంఘానికి ఏం చేయరు. 20 ఏళ్ల సంది సంఘానికి ఏం చేయట్లేదు, 10 ఏళ్ల సంది ఒక్కడే ఉంటున్నాడు. ఎంతసేపు ఎగ్గమలేశం అన్న తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళకి. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పమని సంఘానికి. రౌండ్ టేబుల్ సమావేశము ఒంటెత్తి పోకడ అంటే ఏంటిది? ఒంటెత్తి పోకడ ఉన్న వాళ్ళు అందరిని ఎందుకు పిలిచినావు? మేము ఒంటెత్తి పోకడ ఎందుకు పోతాం? ఇంతమంది ఒంటెత్తి పోకడ ఉంటేనే ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చేయండి, ఇన్ని పనులు అయినాయా? ఎప్పుడు సంఘానికి అది ఎప్పుడైనా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. శ్రీశైలం ఇస్తే నువ్వు ఏం చేసినావు? ఫస్ట్ నువ్వు చైర్మన్ ఇస్తే ఏం చేసినావు? ఇప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి ఆయన ఉంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు, ఈయన ఉట్టిగా 10 మంది 20 మంది ఉట్టేలం పెట్టుకొచ్చిండు. వాళ్ళకి బయటకు పోవాలి, ఫోన్ చేయాలి, మళ్ళీ మీరు ఇది మాట్లాడమని చెప్తాడు, అది మాట్లాడిపిస్తుండు బయటకు వెళ్ళి. మళ్ళీ ఆయనకే మైక్ ఇస్తారు. మళ్ళీ మేము మైక్ తీసుకొని మాట్లాడతామంటే మాకు మైకే ఇస్తలేడు. మేము స్టార్ట్ చేసి మేము దానికి వాళ్ళు అడిగిన దానికి మనం జవాబు చెప్తుంటే అసలు చెప్పనిస్తలేరు మమ్మల్ని. ముగ్గురు తీసుకుంటే ముగ్గురు కట్టలేని లొల్లి పెట్టేసి మొత్తం ఇక లొల్లి వేసేసి మొత్తం అది బంద్ అయ్యేటట్టు చేసాడు మీటింగ్. తొత్తులు అంటాడు అంటే కులం అంతా తొత్తులండి. మరి ఆయనకు అంతమంది తొత్తులు లేరా? ఆ తొత్తులంతా వచ్చి మాకు చెప్తారు కదా, ఆయన నీకు తొత్తులేంది ఎవరు మాట్లాడుతున్నారు అంటే మేమందరం తొత్తులమా? వాళ్ళందరూ ఆయనకు శ్రీనివాసులకు తొత్తులు గారా? అందరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తున్నా కొద్దిగా. రమ్మని నా ఇంటికి రమ్మని. శ్రీనివాసుకు తొత్తు కాకపోతే ఎందుకు వీళ్ళందరూ పెట్టుకున్నాడు? పెట్టమని ఒకటి పెట్టి చేసి చూపిమ్మని. చిన్న పనులు చేసి చూపాను, పెద్దవి కూడా అవసరం లేదు, సంఘం దాకా కాదు. ఆయన చిన్న చిన్న పనులు చేసి చూపిమ్మని. ఏది రూపాయి 7 రూపాయి శ్రీశైలం పైసలు ఇస్తే పైసలు కూడా కనబడతలేవు ఇక్కడ. బ్యాంక్ అకౌంట్లు కూడా మాయమైపోతాయి ఆడ. మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు ఎప్పుడన్నా మల్లేశన్న పేరు కానీ ఇక్కడ సంఘముల పేరు కానీ ఎవరిదని చెప్తే ఖబర్దార్ మహిళలమే వాళ్ళని నిలదీస్తాం. మహిళలు ఏమనుకుంటారు? మహిళలు అంటే ఆదిశక్తి. వాళ్ళు వచ్చి నిలదీసి వాళ్ళ పని చెప్తాం. మేము రమ్మని సంఘం కాడికి రమ్మను, సంఘం కాడికి చెప్తాం. ఎందుకంటే మేము మా దగ్గరకు వచ్చి మైకు గుంజుకొని మాట్లాడండి కదా. మైకు గుంజుకొని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయాడు. మేము అట్లా గుంజుకొని మాట్లాడలేదే మీకు. మేము మా పేరు చెప్పి అడిగితేనే మైక్ ఈమెను మేము ఎంతసేపు అడుగుతా ఇచ్చిండి ఆయన మైకు. మైక్ ఇవ్వడానికి కూడా నాకు భయం అవుతుంది. అంత భయమైన సంఘం మీటింగ్ ఎట్లా పెట్టిండు? ఈడ మైక్ ఇస్తే మన దగ్గరికి చేతులకి వెళ్ళి గుంజుకొని 50 మంది స్టేజ్ మీద కూర్చుంటే చేతులకి వెళ్ళి గుంజుకొని మైక్ మాట్లాడుతున్నాయి ఆయన. మరి మొన్న మాకు ఈయనకేం భయం అవుతుంది ఆయనకు? మరి అట్లా ఎందుకు భయం అవుతుంది? నువ్వు నా నిజాయితీ పరడవే కదా. ఏనుంటివి మైక్ ఏనుంటివి? అయ్యా ఏం చేసారు మంచిగా అడగనుంటి. నువ్వేం చేసినావు? సంఘానికి ఏం చేశారు మీరు చెప్పండి. ఎదులే ఎంతసేపు మీ అక్కడ జిల్లాలలో ఎవరు ప్రెసిడెంట్ ఉండు, చైర్మన్ ఉండు, వాళ్ళ లిస్ట్ ఇయ్యి, వాళ్ళ పేర్లు ఇయ్యి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఇయ్యి అంటే మేము ఎందుకు ఇస్తామండి? మీకు ఫోన్ నంబర్లు జిల్లాలో ఇయ్యి, నీకు దమ్ముండపై తెచ్చుకో. ప్రతి ఒక్క జిల్లాలో ఈయనకి ఇవ్వాలంట లిస్ట్. మేము తయారు చేసి ఆయనకి లిస్ట్ బయట ఇవ్వాలంట. ఎందుకు ఇస్తాం మీకు? నీకు ఏం కావాలో నువ్వు తెలివితో చేసుకో. నీకు తెలియలేదు మళ్ళీ ఇక్కడ చేసేవాళ్ళని చేయనీయవు. ప్రతి ఒక్కరిని నిలదీయడం. సంఘంలో అన్ని రోజులు ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారంటే పని చేయండి. ఎవరన్నా నిలబెడతారండి? ఎలక్షన్లు పెడతాం, దమ్ముంట నిలబడి చేసుకోను, గెలిచి చూపిమ్మను. ఉన్నాయి దగ్గరనే గెలిచలేరు, ఇక్కడ ఈడికి వచ్చి ఏం గెలుస్తారు వాళ్ళు. ఇట్లా ప్రతి ఒక్కసారి ఇంకోసారి జరగొద్దు. ఇట్లా రౌండ్ పెట్టే సంఘంలో ఎన్నికలలో నిలబడే అధికారం అందరికి ఉందండి. మా సొంతమేం కాదు. మేమేం ఇది ఒడి పేరు రాసుకొని పెట్టుకోలేదు సంఘం మాదని. అందరికీ అవకాశం ఉంది. కులం అంటే అందరికీ ఉంది హోదా. కానీ ఆ హోదా ఉండాలి కదా. అతనికి ఇవ్వాలంటే అతని పేరు ఊరు ఏదన్నా తెలవాలి కదా. పబ్లిక్ లో ముందు పేరు సంపాదించుకుంటారా. నీకు ఇక్కడ సంఘం కాడికి వచ్చి ఎన్నికలు నిలబడాలంటే మాటలేం కాదు కదా. ఇప్పుడు మనం ఒక బస్తీలో కార్పొరేటర్ నిలబడతాం, అదే రాదు. ఇక్కడికి వచ్చి నేను సంఘంలో చైర్మన్ గా నిలబడతా అంటే మాటలేం కాదు కదండి. చైర్మన్ హోదా నీకు ఉండాలా నువ్వు నిలబడాలంటే. నువ్వు మళ్ళా ఇట్లాంటి మాటలు మాట్లాడకురి, ఇట్లాంటి సమావేశాలు పెట్టకండి. పెడితే ఏదైనా మంచిగా మాట్లాడండి, మంచిగా చేయండి. సంఘానికి ఏదైనా ఉంటే ఇట్లా చేస్తే సంఘము మేమందరం కూడా అభివృద్ధి కోసం చేస్తున్నాం ఇక్కడ. మీరు కూడా వచ్చి సంఘానికి ఏమైనా అభివృద్ధి చేసే పనులు ఉంటే చెయ్యండి. 4 పనులు చేసి చూపియండి. మేము ఇది చేసినాము, మేము నిలబడ్డామన్నా ఆ రోజు ఉన్నాం, ఈ రోజు ఉన్నామని మీరు కూడా నిలబడండి ఎన్నికలలో. మేము వద్దంటలేము, మీ పేరు సంపాదించుకోండి, వద్దంటలేము. మేమేమి బొడ్డు పేరు రాసి పెట్టుకోలేదండి. మా కులానికి మేము ఇంట్లో సంఘంలో ఎప్పుడు చైర్మన్ ఉంటామో నేను రాసి పెట్టుకోలేదు. అందరికీ అవకాశం ఉంది. కానీ ఆ హోదా అతనికి ఉండాలి కదా. అవతల మనిషికి ఆ హోదా ఉండాలంటే ఏమైనా చేయాలంటే అతనికి ఉండాలి కదా. పేరు లేదు, ఏడీ లేదు, ఎట్లా వస్తాడు సంఘానికి? జై